జగన్ పాలనలో అస్తవ్యస్తమైన రేషన్ డీలర్ వ్యవస్థ చంద్రబాబు పాలనలో తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు అన్నారు. స్థానిక అన్నదాన సమాజం మీటింగ్ హాల్లో కాకినాడ జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షులు నందిపటి పల్లయ్య అధ్యక్షతన జిల్లా రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పేరు మీద ఎండియు వాహనాలు ప్రవేశపెట్టి రేషన్ డీలర్ల జీవితాలను చీకటిమయంలో పడేశారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గాడి తప్పిన ప్రజా పంపిణీ విధానంలో పెను మార్పులు సంస్కరణలు చేపట్టి తిరిగి యథావిధిగా రేషన్ డీలర్ల ద్వారానే ప్రజా పంపిణీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే శుభ సంకేతాన్ని ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తిరిగి రేషన్ వ్యవస్థను పునరుద్ధరణ చేయడానికి రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రమించి తీసుకున్న నిర్ణయంతో సుమారు 30,000 కుటుంబాలకు భరోసా లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు, తిరుపతి జిల్లా చంద్రగిరి అధ్యక్షురాలు పి హేమలత, కాకినాడ సిటీ అధ్యక్షులు సోమిశెట్టి కుమార్, రూరల్ మండల అధ్యక్షులు డిఎం రవితేజ, తాళరేవు మండల అధ్యక్షులు అందే కాశీరాజు, పీటీపీ బండి బుల్లయ్య, పెద్దాపురం డివిజన్ అధ్యక్షులు వి రాంపండు, గొల్లప్రోలు మండల అధ్యక్షులు కెపి నారాయణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, కోరికలన్నీ మాధవరావు గారి నాయకత్వం, కుమార్ గారు కాకినాడ జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మాకు ఎండి వ్యవస్థ తీసి మాకు మామూలుగా మా పాత పద్ధతిలోనే మా రేషన్ షాపులో మా సరుకు అమ్ముకునే విధానం ఏర్పాటు చేస్తారని ఆశాభంగంతో ఉన్నాము. అది నాదిన మనోహర్ కాకినాడ వచ్చినప్పుడు మీ డీలర్ వ్యవస్థ ఉంటుంది, ఎండి వ్యవస్థ తీసేద్దాం అనుకుంటున్నామని చెప్పారు. ఆ తీర్పు గారు విని మా స్టేట్ ప్రెసిడెంట్ గారు పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నామండి. ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ఆ తీర్పు గారు మా గవర్నమెంట్ అందించినందుగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నాదెండ్ల మనోహర్ గారికి పాలాభిషేకం చేద్దామని నిర్ణయించండి. పేరు దివి లీలా మాధవరావు, రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ఎన్టీ రామారావు గారి టైంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ దేశంలో నెంబర్ 1 స్థానంలో వర్ధిల్లి అనేక అవార్డులు మన ప్రజా పంపిణీ వ్యవస్థకు వచ్చి ఒక మోడల్ వ్యవస్థగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొంతవరకు బాగానే మెయింటైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో రేషన్ డీలర్లకు స్వర్ణయుగంగా ఉంది. ఒక 5 సంవత్సరాల పీరియడ్లోనే 20 రూపాయలు ఉన్న కమిషన్ 70, 100 రూపాయలు చేశారు. అంతేకాకుండా మాకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంక్రాంతి కానుకలు పెట్టి 10 రూపాయలు ఇవ్వటం, డీలర్లు చనిపోతే మట్టి కిత్తలు 15 ఏళ్ళు, జీవిత బీమా, అనేక సంక్షేమ కార్యక్రమాలు, దిగుమతి కూలీలు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి రేషన్ డీలర్లందరినీ కూడా నాశనం చేసే కార్యక్రమం తీసుకుని రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థకి చట్టానికి విరుద్ధంగా సమాంతరంగా ఎండిఏ వ్యవస్థను ప్రవేశపెట్టి మా పట్టగొట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటి నుంచి అనేక ఇబ్బందులు పడి మా వ్యవస్థను తీసేయడానికి ఎంత ప్రయత్నం చేసినా మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పురంధేశ్వరి గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని మా వ్యవస్థ నిర్వీర్యం కాకుండా శాంతం తీసేయకుండా కాపాడుకుని అనేక బాధలు పడి మా వ్యవస్థను కాపాడుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 29,000 మంది డీలర్లు ఈ రాబోయే 5 ఏళ్లలో మాకు వారు చేసే మంచి పని ప్రకారం రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క డీలర్ కూడా వారి కార్డుదారుకి తెలియజేసుకుని రాబోయే రోజు కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావడానికి మాకు మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ఇవాళ నుంచి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను.